నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మనం టెడోసాక్‌కి ఒక 25 మినిట్స్ దూరంలో ఉన్నామనమాట. లాస్ట్ ఎపిసోడ్‌లో టొరంటో నుండి టెడోసాక్ అనే టౌన్‌కి వచ్చాము. ఆ ఎపిసోడ్ గనక చూడకపోతే లింక్ ఈ వీడియో ఎండ్‌లో పెడతాను. అది కూడా చూడండి. సో, ఈరోజు మార్నింగ్ రెడీ అయ్యి బయటకు వచ్చి చూస్తే మొత్తం ఫాగ్ ఉందనమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది. కనిపిస్తున్న ఈ హౌస్ మా లాస్ట్ నైట్ ఎయిర్‌బిఎన్‌బి స్టే. ఇది మాకు $275 పర్ నైట్ పడింది. స్టే మాత్రం చాలా బావుంది. అండ్ ఇక్కడ బయటకొచ్చిన తర్వాత మాకు ఏదో ఒక యానిమల్ సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఏంటా అని చెప్పి ఈ డ్రోన్‌లో చూస్తే ఇక్కడ బైసన్ ఉన్నాయి. బట్ అది దగ్గర దాకా తీసుకెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని డ్రోన్‌ని దగ్గర దాకా తీసుకెళ్ళలేదు. సో, దూరం నుండే షాట్స్ ఉన్నాయి. ఇంకా బోట్ రైడ్ దగ్గరికి టైం అయిపోతుందని చెప్పి తొందరగా చెక్‌ఔట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. హలో ఎవ్రీవన్. సో, ప్రెజెంట్ మార్నింగ్ 8:00 అయిందనమాట. ఇప్పుడు మాకు ఒక హాఫ్ అన్ అవర్‌లో వేల్ వాచింగ్ బోట్ రైడ్ ఉంది. ఈ వేల్ వాచింగ్‌కి ఆల్మోస్ట్ దీనికోసం అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుండి ప్లాన్ చేస్తుండే. సో, ఫైనల్‌గా ఈరోజు వర్షం లేదు. నిన్నటిదాకా ఫుల్ వర్షం పడతా ఉంది. నిన్న నైట్ ఎయిర్‌బిఎన్‌బికి రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 7:00 అయిపోయింది. మొత్తం డార్క్ అయిపోయి ఉంది. సో, అక్కడ షూట్ చేయడానికి కుదరలేదు. ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా అక్కడి నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉండే. సో, మార్నింగ్ కూడా ఎయిర్‌బిఎన్‌బి షూట్ చేయడానికి కుదరలేదు. సో, ఫైనలీ టైంకి ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఒక హాఫ్ అన్ అవర్‌లో సో, ఈ బోట్‌లో అక్కడ మీకు బోట్ కనపడుతుంది కదా! సో, ఆ బోట్‌లో తీసుకెళ్తారు మమ్మల్ని. ఒక 2 అవర్స్ బోట్ రైడ్ ఉంటుంది. సో, లెట్స్ హోప్ వీల్స్ కనపడాలని చెప్పి. లేకపోతే బేసిక్‌గా ఇప్పటిదాకా ఇంత దూరం వచ్చి టైమ్ వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అయిపోతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రివర్ మీద చాలా చల్లగుంటుందనమాట. సో, ఆ చలి నుండి తట్టుకోవటానికి వాళ్ళే మంచి మందపాటి జాకెట్, ఇంకా వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్ ఇచ్చారు. సో, ఇంకా అవి వేసుకొని ఇప్పుడే బోట్స్ దగ్గరికి వచ్చాము. ఇది 12 పీపుల్ సీటింగ్ బోట్ అనమాట. అండ్ పర్ పర్సన్ $85 ఛార్జ్ చేశారు. వేరే టూర్ ఏజెన్సీస్ దగ్గర ఇంకా తక్కువ ప్రైస్ ఆప్షన్స్ కూడా ఉండే. బట్ అవన్నీ గ్లాస్ కవర్డ్ బోట్స్. అందుకనే ఇది పిక్ చేసుకున్నాం. ఇదైతే దగ్గర నుండి చూడొచ్చని. స్టార్ట్ చేసిన 10 మినిట్స్‌కే మింకీ వేల్ స్పాట్ కనిపించింది. బట్ చాలా దూరంలో ఉండే. ఇక్కడ రూల్ ప్రకారం బోట్ వేల్స్ నుండి 400 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. వేల్సే మన దగ్గరికి వస్తే బావుండు. ఈ ఏరియాలో హంప్ బ్యాక్ వేల్ ఉందని మా బోట్ కెప్టెన్‌కి అలర్ట్ వచ్చిందనమాట. సో, ఈ ప్లేస్‌కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. వావ్! ఒక వేలే ఉందనుకున్నాం. బట్ 2 వేల్స్ పైకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వేల్స్ నిద్రపోతున్నాయన్నమాట. నిద్రపోయే టైంలో వేల్స్ హాఫ్ బ్రెయినే యాక్టివ్ ఉంటుంది. మరో హాఫ్ నిద్రపోతూ ఉంటుందన్నమాట. యాక్టివ్‌గా ఉన్న పార్ట్ వేల్‌కి పైకి వెళ్ళి ఊపిరి తీసుకోవాలి అని గుర్తు చేస్తూ ఉంటుంది. సో, నిద్రపోయే టైంలో ప్రతి 10-15 మినిట్స్‌కి ఒకసారి గాలి పీల్చుకోవడానికని పైకి వస్తూ ఉంటాయి. సో, అవి ఎప్పుడు నిద్రలేస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. ఫైనల్‌గా ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వేల్స్ నిద్రలేచాయి. కెప్టెన్ చెప్పిన దాని ప్రకారం ఈ వేల్స్ ప్రతి ఇయర్ ఈ రివర్‌కి సమ్మర్ టైంలో ఫీడింగ్ చేయడానికి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ తిని బ్రీడింగ్ చేయడానికి క్యారిబియన్, మెక్సికో ఆ ప్లేస్‌కి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటర్ వెచ్చగా ఉంటుందని. ఈ రివర్‌కి 12 స్పీషీస్ ఆఫ్ వేల్స్ మైగ్రేట్ అవుతాయి అన్నమాట. ఇప్పటికి మనకి 1 అవర్ రైడ్ అయిందనమాట. ఈ 1 అవర్‌లో 2 స్పీషీస్ కనిపించినాయి. ఇంకా ఎన్ని స్పీషీస్ కనిపిస్తాయో చూద్దాం.
Un pauvre petit frère. మనం ఇక్కడికొచ్చినప్పుడు ఒకే ఒక బోట్ ఉండే. బట్ ఈ వేల్ సైటింగ్స్ అయ్యాక వేరే టూర్ కంపెనీ బోట్స్‌కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేశారు. సో, ఇప్పుడు ఇక్కడ 6 బోట్స్ వచ్చేసాయి. సో, ఇప్పుడే బోట్ రైడ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ వచ్చాము. చాలా బ్యూటిఫుల్‌గా జరిగిందనమాట. వేల్ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ 2 అవర్స్‌లో మేము ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ వేల్స్‌ని చూస్తూనే స్పెండ్ చేసాము. వేల్స్ అండ్ సీల్స్. వేల్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఒక 4, 5 మింకీ వేల్స్ కనపడినియి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3, 4 హంబ్యాక్ వేల్స్ కనపడినియి. అండ్ అవి ఇవి చిన్న ఈ బోట్స్ కంటే కూడా డబల్ ఉంటాయి సైజు. ఇంకా ఒక 3, 4 వేల్సే ఈ ఈ వీటి చుట్టూనే ఆల్మోస్ట్ మేము సర్కిల్ చేస్తూనే ఉన్నాము. ఒక ఆల్మోస్ట్ 1 అవర్. ఇవి పైకొస్తూ, లోపలికి పోతూ ఉన్నాయి. సో, మా బోట్ కెప్టెన్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇవి ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాయన్నమాట. సో, ఆహ్, సో, ఆల్మోస్ట్ ఒక ఏరియాలోనే అక్కడక్కడే తిరుగుతూ ఉన్నవి. సో, మేము వాటిని సర్కిల్ చేస్తూ ఉన్నాము. ఇంకా అది గాక దూరంగా చాలా వేల్స్ కూడా కనపడినియి. బట్ అవి కెమెరాలో రికార్డ్ చేయలేకపోయాము. ఇంకా అలాగే సీల్స్ కూడా ఈ ఏరియాలో ఆ కెప్టెన్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 10-12 లాక్ సీల్స్ ఉన్నాయన్నమాట. మాకు ఎవ్రీ ఫ్యూ మీటర్స్‌లో ఒక సీల్ పైకొచ్చి లోపలికి వెళ్తూ చాలా సీల్స్ కనపడినియి. బట్ యాహ్! సీల్స్‌ని ఏం చూస్తాము ఇక్కడికొచ్చింది వేల్స్‌ని చూడటానికి. యాహ్! బట్ ఫైనల్లీ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ మార్నింగ్ మేము 8:30కి స్టార్ట్ చేసాం కాబట్టి మాకు 10:30 కల్లా ఫినిష్ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ మాది ఈ బోట్ రైడ్ అయిపోయే టైంకి చాలా ఫాగ్ వచ్చేసిందనమాట. సో, మేము చాలా లక్కీ ఆ టైంలో చేయటం వల్ల. సో, మా తర్వాత ఇప్పుడు ఒక 2 బోట్స్ వెళ్ళినియి. వాళ్ళకేం కనపడుతుందో మరి. ఇప్పుడు టైం 11, 10 అవుతుంది. ఇంకా మాకు సాయంత్రం 5:30కి ఫెర్రీ ఉందనమాట. సో, ఆ ఫెర్రీ తీసుకొని అదొక 2 ½ అవర్స్ ఫెర్రీ. సో, రివర్‌కి మేము ఈ సైడ్ నుండి అటు సైడ్‌కి వెళ్ళాలి. మటానే అనే ఏరియాకి. మాకు 5:30 దాకా టైం ఉంది ఆ ఫెర్రీ కోసం. సో, ఈ ఏరియాలో ఏమన్నా ఉన్నాయేమో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఆ టైం దాకా. ఇంకా లంచ్ కూడా ఇక్కడ రెస్టారెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడి నుండి ఒక 25 మినిట్స్ దూరంలో శాండ్ డ్యూన్స్ ఉన్నాయన్నమాట. సో, అక్కడికి వెళ్ళి వాటిని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఇప్పుడే మనం డ్యూన్స్ దగ్గరికి వచ్చాం. ఇంకా కార్ పార్క్ చేసి కిందకి దిగటం స్టార్ట్ చేసాము. ఇది పార్కింగ్ దగ్గర నుండి కింద వాటర్ దాకా ఆల్మోస్ట్ ఒక పావు కిలోమీటర్ ఉందన్నమాట. మామూలుగా శాండ్‌లో నడవటమే కష్టం అంటే ఇది ఇంకా ఇంత స్టీప్‌గా ఉంది కింద దాకా. సో, చాలా కేర్‌ఫుల్‌గా నడవాల్సొస్తుంది.
ఈ డ్యూన్ టోటల్ హైట్ చూసారంటే 30 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కెనడా మొత్తం ఐస్‌తో నిండిపోయి ఉండేదనమాట. సో, ఎప్పుడైతే ఈ ఐస్ కరగటం స్టార్ట్ అయిందో, ఇంకా కరుగుతున్న ఐస్‌తో పాటు శాండ్ కూడా వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడ డిపాజిట్ అయ్యి, ఇలా శాండ్ బ్యాంక్స్ లాగా ఫార్మ్ అయ్యాయి ఇక్కడ. ఈ రివర్‌లోనే మనం ఇందాక వేల్ వాచింగ్ చేసొచ్చామనమాట. సో, వెదర్ బాగుంటే అండ్ ఎండ కూడా ఉంటే ఇక్కడ నుండి కూడా వేల్స్ కనపడతాయంట. ఎంతవరకు నిజమో మనకు తెలీదు మరి. బట్ ఈరోజైతే మొత్తం ఫాగ్ ఉంది. సో, ఈరోజు కనపడే ఛాన్సే లేదు. ఈ శాండ్ డ్యూన్స్‌కి వచ్చి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయిపోయింది. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇంకా ఒక 3 అవర్స్‌లో మనం ఫెర్రీ టెర్మినల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఒక 45 మినిట్స్ ముందు రావాలని చెప్పారనమాట. సో, ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ అప్పటికి వెళ్ళలేం. బట్ దానికంటే ముందు ఈ శాండ్ డ్యూన్ పైకి వెళ్ళాలన్నమాట. దానికే ఒక 15-20 మినిట్స్ పట్టొచ్చు. ఫెర్రీ కోసం బే కొమెవ్ అనే టౌన్‌కి వెళ్తున్నాం. అది ఒక 2.5 అవర్స్ డ్రైవ్ ఉందన్నమాట. వెళ్ళే దారి మొత్తం ఇలా చిన్న చిన్న టౌన్స్ వచ్చాయి. రూట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే. ప్రెజెంట్ టైం 5:30 అవుతుంది. మేము ఇక్కడికి 4:45 కల్లా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వదిలారు. ఇంకా ఇప్పుడే ఇంకా కార్ కింద పార్క్ చేసి ఇంకా పేమెంట్ కూడా బోట్లోనే చేయాల్సి వచ్చిందనమాట. సో పేమెంట్ కూడా చేసేసి ఇప్పుడే ఇంకా పైకి వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రెజెంట్ ఒక 2 అవర్స్ పడుతుందన్నమాట క్రాసింగ్. ఫెర్రీలో ఒక రౌండ్ వేసి పైకి వచ్చాం. కింద సీటింగ్ స్పేస్ చాలా ఉందన్నమాట. ఇంకా క్యాఫ్టీరియా, గిఫ్ట్ షాప్, వాష్రూమ్స్, ఈ 2 అవర్స్ జర్నీకి కావాల్సినవన్నీ ఉన్నాయి ఫెర్రీలో. పైన కూడా చాలా సీటింగ్ స్పేస్ ఉంది. బట్ జనాలు ఎవరు లేరు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. మేము ఫొటోస్ తీసుకుందామని వచ్చాము. సన్సెట్ అవుతుంది. సో వ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి. ఆల్మోస్ట్ జనాలందరూ కార్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కార్ల దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్స్ కిందకి వెళ్ళాలి ఫెర్రీలో. యా, లెట్స్ హెడ్ దేర్. మటానేలో ఫెర్రీ డాక్ అయింది. ఒక్కొక్క లైన్ వదులుతూ ఉన్నారు మెల్లగా. కాసేపట్లో మనం కూడా ఎగ్జిట్ చేస్తాము. బయట మొత్తం డార్క్ అయిపోయింది. ఇక్కడ నుండి ఎయిర్బిఎన్బి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ అంతే. బట్ దారిలో వాల్మార్ట్ స్టాప్ వేయాలి, ఎందుకంటే మిగిలిన ట్రిప్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవాలి. వాటర్ లాంటివి అయిపోయినాయి అనమాట. ఇంకా ఎయిర్బిఎన్బికి వెళ్ళి తిని నిద్రపోవటమే ఈరోజు ప్లాన్. ఇంకా ఈరోజు మాత్రం చాలా మెమరబుల్ డే. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.